కురుక్షేత్ర రణభూమి అది. 18 రోజుల మహాసంగ్రామంలో 13వ రోజు సూర్యుడు ఉదయించాడు. కాని ఆ ఉదయం మిగిలిన రోజుల్లా లేదు. గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఏదో ఒక ఘోరం జరగబోతోందనే సంకేతం కనిపిస్తోంది. పాండవ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఎందుకంటే కౌరవ సేనాపతి ద్రోణాచార్యుడు ఆ రోజు పద్మవ్యూహాన్ని రచించాడు. పద్మవ్యూహం అంటే అది కేవలం సైనికుల అమరిక కాదు. అది ఒక మాయాజాలం. కదులుతున్న సముద్రం లాంటి ఆ వ్యూహంలోకి వెళ్లడం అంటే మృత్యువు నోట్లోకి వెళ్లడమే. ఆ వ్యూహాన్ని ఛేదించడం లోకంలో ముగ్గురికే తెలుసు. 1 శ్రీకృష్ణుడు, 2 అర్జునుడు, 3 ప్రద్యుమ్నుడు. కాని కుతంత్రంతో అర్జునుడిని సంసప్తకులు యుద్ధభూమికి దూరంగా తీసుకెళ్లారు. కృష్ణుడు కూడా అర్జునుడితోనే ఉన్నాడు. ఇప్పుడు ధర్మరాజు ముందున్న ప్రశ్న ఒకటే, ఈ వ్యూహాన్ని ఎవరు ఛేదిస్తారు? ఒకవేళ ఈ రోజు పద్మవ్యూహాన్ని ఛేదించకపోతే పాండవ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ధర్మరాజు తలదించుకుని ఆలోచిస్తుండగా ఆ శిబిరంలోకి ఒక 16 ఏళ్ల బాలుడు ప్రవేశించాడు. నీలమేఘ శ్యాముడైన కృష్ణుడి పోలికలు, తండ్రి అర్జునుడి పరాక్రమం కలబోసిన రూపమది. వాడే అభిమన్యుడు. అభిమన్యుడు సాక్షాత్తు చంద్రుని కుమారుడైన వర్చస్సు అంశతో జన్మించాడు. భూమిపై అధర్మం పెరిగిపోయినప్పుడు దేవతలంతా తమ అంశలతో భూమిపై జన్మించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు చంద్రుడు తన కుమారుడిని పంపడానికి ఒక నిబంధన పెట్టాడు. నా కుమారుడు భూమిపై కేవలం 16 ఏళ్లు మాత్రమే ఉంటాడు. ఆ స్వల్పకాలంలోనే అతడు చేసే వీరకృత్యాలు లోకమంతా చెప్పుకోవాలి అని. అందుకే అభిమన్యుడి జీవితం ఒక మెరుపు తీగలా వచ్చి అంతలోనే అనంత వాయువుల్లో కలిసిపోయింది. శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర, గాంధీవి అర్జునుల ప్రేమకు ప్రతిరూపం అభిమన్యుడు. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస తీర్థానికి చేరుకున్నప్పుడు కృష్ణుడి సాయంతో సుభద్రను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ కలిగిన సంతానమే ఈ వీరకుమారుడు. చిన్నప్పటి నుండే అభిమన్యుడికి రాజసం, పరాక్రమం వెన్నతో పెట్టిన విద్య. తండ్రి అర్జునుడు లోకైక వీరుడు, మేనమామ శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ. ఇంతటి మహామహుల నీడలో పెరిగిన ఆ బాలుడు సామాన్యుడు ఎలా అవుతాడు? పెదనాన్న, మీ ముఖంలో ఈ ఆందోళనకు కారణం పద్మవ్యూహమే అయితే దాన్ని ఛేదించడానికి నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు అభిమన్యుడు. ఆ మాట విన్నప్పుడు ధర్మరాజు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. నాయనా, నువ్వు ఇంకా పసివాడివి. యుద్ధ తంత్రాలు తెలియని వయసు నీది. ఈ పద్మవ్యూహం మహామహులకే అసాధ్యం, నీకెలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు అభిమన్యుడు చిరునవ్వుతో తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. పెదనాన్న, నేను అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఈ విద్యను నేర్చుకున్నాను. మామ శ్రీకృష్ణుడు అమ్మకు పద్మవ్యూహ రహస్యాలు చెబుతుండగా నేను లోపల ఉండి విన్నాను. 7 ద్వారాలను ఎలా ఛేదించాలో నాకు తెలుసు. ఒక్కొక్క ద్వారాన్ని దాటుకుంటూ లోపలికి వెళ్లగలను అన్నాడు. కాని అక్కడే ఒక చిన్న వెలితి ఉంది. లోపలికి వెళ్లడం విన్న తర్వాత సుభద్ర నిద్రపోయింది. దాంతో బయటకు వచ్చే రహస్యం ఆ పసివాడికి తెలియకుండా పోయింది. విధి ఆ రోజే తన వలను విసిరింది. మృత్యువుకు దారి తెలుసు, కాని వెనక్కి తిరిగే దారి తెలియదు. అయినా సరే ధర్మరాజు నిస్సహాయ స్థితిని చూసి పాండవ వంశ గౌరవం కోసం అభిమన్యుడు రథమెక్కాడు. యుద్ధభూమిలో శంఖారావం వినిపించింది. అభిమన్యుడి రథం వాయువేగంతో పద్మవ్యూహం వైపు దూసుకెళ్తోంది. అతడి వెనకాలే భీముడు, నకులుడు, సహదేవుడు, దృష్టద్యుమ్నుడు అండగా వస్తున్నారు. మొదటి ద్వారం దగ్గర ద్రోణాచార్యుడు నిలబడి ఉన్నాడు. పసివాడైన అభిమన్యుడిని చూసి ద్రోణుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. కాని అభిమన్యుడు సంధించిన బాణాలు ద్రోణుడి విల్లును ముక్కలు చేసినప్పుడు ఆ గురువుకు అర్థమైంది, వీడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు అర్జునుడి ప్రతిరూపమని. పద్మవ్యూహం మొదటి పొర చిట్లిపోయింది. అభిమన్యుడు లోపలికి దూసుకెళ్లాడు. కాని విధి ఆడింది మరో ఆట. పరమశివుడి వరం వల్ల జయద్రథుడు ఆ రోజు పాండవులను అడ్డుకున్నాడు. భీముడు ఎన్ని ప్రయత్నాలు చేసినా జయద్రథుని దాటి లోపలికి వెళ్లలేకపోయాడు. ఇప్పుడు పద్మవ్యూహం లోపల అభిమన్యుడు పూర్తిగా ఒంటరివాడు. వెనక్కి తిరిగి చూస్తే తన వాళ్ళెవరూ లేరు. ముందు చూస్తే సముద్రమంత శత్రు సైన్యం. కాని ఆ బాలుడి కళ్లలో భయం లేదు. తండ్రి నేర్పిన పరాక్రమం ఉంది. 2వ ద్వారం, 3వ ద్వారం ఇలా ఒక్కొక్కటిగా దాటుకుంటూ అభిమన్యుడు వ్యూహం అంతర్భాగంలోకి వెళుతున్నాడు. కౌరవ వీరులు శల్యుడు, శకుని, దుశ్శాసనుడు అందరూ అతడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కాని అభిమన్యుడి బాణాల తాకిడికి వారు నిలవలేకపోయారు. రక్తం ఏరులై పారుతోంది. ఏనుగులు కూలుతున్నాయి. గుర్రాలు చెల్లాచెదురైపోతున్నాయి. దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు గర్వంతో అభిమన్యుడిని ఎదిరించాడు. కాని తండ్రి కళ్ల ముందే లక్ష్మణుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పుత్రశోకంతో రగిలిపోయిన దుర్యోధనుడు నియమాలను తుంగలో తొక్కాడు. చంపండి, వీడిని ఎలాగైనా చంపండి అని అరిచాడు. అప్పుడు ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, శకుని మరియు దుర్యోధనుడు ఈ 7గురు మహారథులు ఏకమయ్యారు. ఒక బాలుడిని చంపడానికి ప్రపంచం గర్వించే వీరులందరూ ఒక్కటయ్యారు. ఇది యుద్ధం కాదు, ఇది అధర్మం. కర్ణుడు వెనక నుంచి వచ్చి అభిమన్యుడి విల్లును విరిచేశాడు. ద్రోణుడు సారథిని చంపాడు. అశ్వత్థామ గుర్రాలను కూల్చాడు. అభిమన్యుడు రథం నుండి కిందకు దూకాడు. చేతిలో విల్లు లేదు, రథం లేదు, అండగా ఎవరూ లేరు.
ఒళ్లంతా బాణాలు గుచ్చుకుని ఉన్నాయి. రక్తం ధారలు కడుతోంది. అయినా సరే ఆ పసివాడు లొంగిపోలేదు. కింద పడి ఉన్న రథచక్రాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చక్రాన్ని గిరగిర తిప్పుతూ శత్రువుల మీద విరుచుకుపడ్డాడు. ఆ దృశ్యం చూస్తుంటే ఆకాశంలోని దేవతలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక పసివాడు అంతటి వీరత్వాన్ని ప్రదర్శిస్తుంటే ఆ 7 వీరులు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి మరింత క్రూరంగా దాడి చేశారు. ఆఖరికి ఆ రథచక్రం కూడా ముక్కలైంది. నిరాయుధుడై అలసిపోయి రక్తమోడుతున్న ఆ బాలుడిని దుశ్శాసనుడి కొడుకు గదతో తలపై కొట్టాడు. అభిమన్యుడు నేలకొరిగాడు. ఆ మట్టిలో పడి ఉన్న ఆ వీరుడి ముఖంలో ఒక వింతైన ప్రశాంతత ఉంది. తను గెలిచాడు. అవును, తను చనిపోతూ కూడా ఆ మహారథుల వీరత్వాన్ని ఓడించాడు. 16 ఏళ్ల వయసులో తను చూపిన సాహసం మహాభారత చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాలేదు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అర్జునుడు తిరిగి వచ్చాడు. తన కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ గాంధీవి గుండె పగిలింది. ఆ రాత్రి అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కురుక్షేత్ర యుద్ధాన్ని మరో మలుపు తిప్పింది. కాని మనం ఈ కథలో గమనించాల్సింది కేవలం యుద్ధం గురించి కాదు. అభిమన్యుడు మనకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. జీవితంలో సమస్యలు పద్మవ్యూహంలా చుట్టుముట్టినప్పుడు బయటకు వెళ్లే దారి తెలియకపోయినా ప్రాణం పోతుందని తెలిసినా వెనకడుగు వేయకుండా పోరాడటమే నిజమైన వీరత్వం. ఓటమి ఎదురవుతుందని తెలిసినా ధర్మం కోసం నిలబడటమే అసలైన విజయం. అభిమన్యుడు చనిపోలేదు. అతను ప్రతి తెలుగువాడి గుండెలో, ప్రతి వీరుడి రక్తంలో ఒక నిప్పు కణికలా బతుకుతూనే ఉన్నాడు. ఒక వ్యక్తి ఎంతకాలం బతికాడన్నది కాలం నిర్ణయిస్తుంది. కాని ఆ వ్యక్తి ఎలా బతికాడన్నది చరిత్ర రాస్తుంది. అభిమన్యుడి చరిత్ర రక్తంతో రాసిన పరాక్రమ కావ్యం. ఆ బాలుడి త్యాగం, ఆ పసివాడి పట్టుదల మనందరికీ ఒక స్ఫూర్తి. ఎప్పుడైనా మీరు జీవితంలో ఒంటరివాళ్లమని అనిపించినప్పుడు, అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు ఒక్కసారి ఆ పద్మవ్యూహం మధ్యలో రథచక్రం పట్టుకుని నిలబడ్డ అభిమన్యుడిని తలుచుకోండి. మీలో కొత్త రక్తం ఉడుకుతుంది. పోరాడే ధైర్యం వస్తుంది. ఇదే ఆ అమరవీరుడికి మనమిచ్చే నిజమైన గౌరవం.